మొదటి వచనం నుంచి 6 వచనాలు దయచేసి గమనించండి. చాలు. 6వ వచనాన్ని దయచేసి గమనిస్తే, సాక్ష్యపు మందసం నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసి కొందును. నాతో కలిసి, అక్కడ నేను నిన్ను కలిసి కొందును. మళ్ళొకసారి, అక్కడ నేను నిన్ను కలిసి కొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైన మోషే పరిచర్య చేస్తున్న కాలంలో ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిర నిర్మాణం దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా మోషే పూర్తి చేసి వాటి స్థలాలలో ఆ గుడారంలో ఉండవలసిన వస్తువులను ఉంచి వాటిని ప్రతిష్ఠించాడు. ఈ ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరములో ఆవరణములో 2 వస్తువులు ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలములో ఒకే వస్తువు ఉంది. ప్రారంభం 2, మధ్యలో 3, లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలంలో 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి, లేదా 2 ఆ ప్రక్క నుంచి వచ్చిన 1, 2, 3 రావాలి. కానీ ఇక్కడ సంఖ్య వ్యత్యాసంగా ఉంది. ఆవరణములో 2 వస్తువులు ఉన్నాయి, మధ్యలో వచ్చేసరికి 3 వస్తువులు ఉన్నాయి, లోనికి వెళ్తే 1 వస్తువు ఉంది. దీని గురించి రాత్రి నేను మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు చదివిన వాక్య భాగములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ సంవత్సరపు యొక్క మొదటి నెలలో మీకు ఈ వర్తమానాన్ని అందించాలని ప్రభు నన్ను ఎందుకో ప్రేరేపించాడు. ఆ మధ్యలో అనగా పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ 3 వస్తువులు, 1 దీపవృక్షము, 2 సముఖపు రొట్టెల బల్ల, 3వది ధూపవేదిక. ఈ 6వ వచనములో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అక్కడ నేను నీతో కలుసుకుంటాను, అక్కడ నేను నీతో మాట్లాడతాను, అక్కడ నేను నీతో ముచ్చటిస్తాను, అక్కడ నా హృదయములో ఉన్న ఆలోచనలన్నీ నీకు తెలియజేస్తాను. నీవు అక్కడికి రావాలి, అక్కడికి వస్తే నేను అక్కడ నీతో మాట్లాడతాను. ఎక్కడికి రమ్మంటున్నాడు?
పరిశుద్ధ స్థలములో ఉన్న ధూపవేదిక దగ్గరికి మోషేను రమ్మంటున్నాడు. బాబు, ఆవరణంలో బలిపీఠం ఉంది కదా, నువ్వు అక్కడికి రా, నేను నిన్ను కలుచుకొని నీతో నేను అక్కడ మాట్లాడతాను అని చెప్పలేదు. మోషే, గంగాళం దగ్గర రా, నేను అక్కడ నీతో కలుసుకొని నీతో మాట్లాడతాను అని చెప్పలేదు. దీపవృక్షం దగ్గరికి రా, నువ్వు దీపాలను వెలిగించు, వెలిగించిన తర్వాత నేను అక్కడ నీతో కలుసుకుంటాను, నీతో మాట్లాడుతాను అని అనకుండా, పరిశుద్ధ స్థలములో మూడో వస్తువుగా ఉన్న ధూపవేదిక దగ్గరికి నువ్వు రావాలి, అక్కడ నేను నీతో మాట్లాడతాను. గమనించండి, అది ధూపవేదిక అయితే ఇది మందసం. ఈ ధూపవేదికకు ఈ మందసానికి మధ్యలో ఒక అడ్డతెర ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ ధూపవేదిక దగ్గరికి రావాలి, నేను ఇక్కడ మందసం దగ్గర ఉంటాను. ఇది దేవుని షకీనా మహిమ నిలిచే స్థలం. ఇది మందసం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు ఈ మందసం దగ్గర రావాలి. ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ తెరలో నుంచి, ఈ అడ్డతెరలో నుంచి లోనికి వచ్చి అక్కడ జరిగించవలసిన సేవా కార్యక్రమాలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగించి వెళ్ళాలి. ధూపవేదిక దగ్గరికి అయితే ప్రతిరోజు రావాలి, ఉదయం రావాలి, సాయంకాలం రావాలి. కానీ మందసం దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రా. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేను నీతో మాట్లాడాలంటే నీ ఇంటిలో, నీ గృహంలో ఉంటే నేను మాట్లాడలేను. ఒకవేళ నువ్వు నా మందిరానికి వచ్చినా, నా మందిరములో పరిశుద్ధ స్థలమైన ఆ స్థలంలోకి వచ్చి ధూపవేదిక దగ్గర నువ్వు నిలబడితే, ఆ ధూపవేదిక దగ్గర నిలబడి నువ్వు ధూపం వేస్తుంటే, అప్పుడు నేను నీతో కలుసుకొని, అప్పుడు నా హృదయంలో ఉన్న సంగతులన్నీ కూడా నేను నీతో తెలియజేస్తాను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడతాం. మన దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడతాడు. ముఖాముఖిగా మాట్లాడగలడు, కలలో మాట్లాడగలడు, దర్శనమిచ్చి మాట్లాడగలడు, ఒక సేవకునిలో ఉండి మాట్లాడగలడు. ఆయన మాట్లాడే దేవుడు. మోషేతో అంటున్నాడు, నేను నీతో మాట్లాడతాను. నీతో మాట్లాడడానికి, ఇదిగో నిన్ను కలుసుకోవడానికి నేను వస్తాను. నీవా నన్ను కలుసుకోవడానికి నా దగ్గర నువ్వు రాలేవు, నేనే వస్తాను నిన్ను కలుసుకోవడానికి. అయితే నీవెక్కడ ఉండాలి? ఆ ధూపవేదిక దగ్గర ఉండాలి. నువ్వేం చేస్తుండాలి? ధూపం వేస్తూ ఉండాలి. అప్పుడు నేనేం చేస్తాను? నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాతో మాట్లాడతావు. ఆమెన్. గట్టిగా చెబుదామా? ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరంలో దేవునితో మానవునికి, మానవునితో దేవునికి సంభాషణ జరిగే స్థలమే ధూపవేదిక. ఇది సంభాషించుకునే స్థలం. ఇది ఒకరి విషయాలు ఒకరికి తెలియజేసుకునే స్థలం. ఇది మోషే తాను చెప్పాలనుకున్న మాట తాను దేవునికి చెప్పగా దేవుడు వింటాడు. దేవుడు చెప్పాలనుకుంటున్న మాట మోషే వింటాడు. ఇక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకునే స్థలం. ఆమెన్. గట్టిగా చెబుదామా?
హల్లెలూయా, హల్లెలూయా. సేవా సంబంధమైన కార్యక్రమాలు ఎన్ని చేసినా మాట్లాడవలసిన స్థలములోకి రాకుండా ఆయన మాట్లాడమంటే మాట్లాడలేడు. అందుకే మోషేతో అంటున్నాడు, ఏమంటో తెలుసా, నీవు అక్కడికి వస్తే నేను నీతో అక్కడ మాట్లాడతాను, అక్కడ నీతో నేను కలిసి కొంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునితో మనం కలుసుకోవాలి. ఎలా? దేవునితో మనం మాట్లాడాలి. ఎలా? ఆయనను కలుసుకునే స్థలం యొద్దకు ఒక వ్యక్తి రానప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన ఆలోచన స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ నేను నిన్ను, మళ్ళొకసారి, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఎక్కడా? ఎక్కడా? ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరంలో, పరిశుద్ధ స్థలములో, ధూప వేదిక ఎక్కడైతే ఉందో ఆ ధూపం వేస్తున్న స్థలములో నేను నీతో అక్కడ కలుసుకుంటాను. ఆమెన్, 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు కలుసుకోవాలని అనుకుంటున్నాడా లేదా? మరి నిన్నెప్పుడైనా కలుసుకున్నాడా? నీతో ఎప్పుడైనా మాట్లాడా? నీకెప్పుడైనా దర్శనం ఇచ్చాడా? నిన్ను కలుసుకోవడానికి, నువ్వు దేవుని కలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? ప్రయత్నం చేసావా? చాలామంది పాడే పాట ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడు నన్ను కలుసుకోవడం లేదు, దేవుడు నాకు ప్రత్యక్షం కావడం లేదు, దేవుని స్వరము నాకు వినబడడం లేదని చెప్పే క్రైస్తవులు ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు. మెజారిటీ క్రైస్తవులందరూ వీరే. నేను అంటాను, దేవుడు నీతో మాట్లాడకుండా, నాతో మాట్లాడకుండా పరలోకములో కూర్చొని ఒంటరిగా ఆయనకు బోరు కొట్టదా? చెప్పండి, బోరు కొట్టదా? అసలు నిన్ను నన్ను చేసిందే మాట్లాడడానికి. ఆమెన్. నీ ముఖం చూసుకుంటా ఉండడానికి. ఆయన నీ ముఖం చూసుకుంటా నువ్వు తిరుగుతుంటే, కారులో తిరుగుతుంటే, హైదరాబాద్లో తిరుగుతుంటే, ఉద్యోగంలోకి వెళ్తుంటే, వస్తుంటే నిన్ను చూసుకుంటూ ఉండడానికి ఆయన నేను చేసింది. ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? ఈ సృష్టితోనా? దేవదూతలతోనా? ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? ఎవరిని కలుసుకోవాలని ఆశపడుతున్నాడంటే, ఆయన ప్రజలమైన మనతో ఆయన మాట్లాడాలని, కలుసుకోవాలని ఆది నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అది ఈరోజు ప్రయత్నం కాదు, ఆది నుంచి. ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ధూపవేదిక దగ్గర రావాలి. ఈ ధూపవేదిక దేనికి సూచనగా ఉందంటే, ప్రార్థన జీవితానికి సూచన. ఆమెన్. గట్టిగా చెబుదామా? అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను కలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను కలుసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను కలుసుకోవాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నీకు ప్రత్యక్షం కావాలంటే, దేవుని హృదయంలో ఉన్న సంగతులు, నీ భవిష్యత్తు గురించిన సంగతులు ఆయన నీకు బయలుపరచాలంటే నువ్వు ఖచ్చితంగా ధూపవేదిక దగ్గర రావాలి. అనగా నువ్వు ఖచ్చితంగా ప్రార్థన పరుడవై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి ఎవరు కలుసుకుంటారా అంటే ప్రార్థన పరులు కలుసుకుంటారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. వచ్చిపోయే క్రైస్తవులు ఆయనను కలుసుకోలేరు.
నామకార్థ క్రైస్తవులు ఆయనను కలుసుకోలేరు. ఆయనను కలుసుకోవడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. ఆయనను కలుసుకోవాలంటే నీవు ఒక ప్రార్థన పరుడు అయితే, నువ్వు ఒక ప్రార్థన పరురాలు అయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను కలుసుకుంటాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితం ఎంత అమూల్యమైనదైనా, మీకు విషయం చెప్పమంటారా? ఈ ధూప వేదిక తుమ్మకర్రతో చేయబడింది, కానీ దీపవృక్షము మేలిమి బంగారంతో చేయబడింది. దాంట్లో తుమ్మకర్ర లేదు. అంటే ఈ ధూప వేదికకు రావడానికంటే ముందుగానే దీపవృక్షాన్ని దాటి రావాలి. దీంట్లో తుమ్మకర్ర ఉంది, దాంట్లో తుమ్మకర్ర లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాన్ని ఒకవేళ మార్కెట్లో వేలం పాట పాడితే దేనికి రేట్ ఎక్కువ వస్తుంది? దీపవృక్షానికి ఒక కోటి వస్తుంది అనుకుంటే దీనికి ఒక 20,000 30,000 అలా వస్తాయి, లేదా 50,000 1,00,000 వస్తాయి. ఎందుకంటే లోపటేముంది? అంత తుమ్మకర్రే, పైన ఏముంది? రేకు మాత్రమే ఉంది. ఆ దీపవృక్షం అయితే మొత్తం ఏటు మొదటి నుంచి చివరి వరకు అది ఎలా ఉంది? మొత్తం బంగారమే. నీవు సమాజంలో ఎంత విలువైన వ్యక్తివైనా, ఎంత కాస్ట్లీ వ్యక్తివైనా, నువ్వు ఎంత చదువుకున్న వ్యక్తివైనా, నీ రంగేదైనా, నీ కులమేదైనా, నీ జాతి ఏదైనా, నీకు మేడలు మిద్దలు అంతఃపురాలు ఉన్నా, నువ్వు ప్రపంచాన్ని ఏలుబడి చేసి ఒక పెద్ద నాయకుడివైనా లేక శ్రీమంతుడివైనా, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నిన్ను కలుసుకోవాలంటే, ఇదిగో నీవు ఖచ్చితంగా ధూపవేదిక దగ్గర రావలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, నేను అమూల్యమైన వ్యక్తిని, నాలో తుమ్మకర్ర లేదు, నేను చాలా అమూల్యమైన వ్యక్తిని, నేను చాలా కాస్ట్లీ వ్యక్తిని, నా రంగు వేరు, నా జాతి వేరు, నా కులం వేరు, నా చదువు వేరు, నా ఆడంబరమే వేరు, నాతో మాట్లాడయ్యా అంటే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు. నీ రంగుతో, నీ జాతితో, నీ చదువుతో, నీ కులముతో, నీ డబ్బుతో ఆయనకు సంబంధం లేదు. ఆయనకు సంబంధం లేదు. ఆయనకు సంబంధం లేదు. అది నువ్వు పెట్టుకున్నావు, అది నువ్వు ఏర్పరచుకున్నావు. ఆయన దృష్టిలో స్త్రీలు పురుషులు తప్ప ఇంకొక కులమే లేదు. ఒకటి పురుష కులం, ఇంకొకటి ఇంకా మిగతా కులాలన్నీ మనం పెట్టుకున్నాయి. ఆయనకు నీ కులంతో ఏం సంబంధము? నీ చదువుతో ఏం సంబంధము? నీ బంగారముతో, నీ అంతఃపురము లాంటి ఇల్లుతో ఆయనకేం సంబంధము? మన ఆస్తులు చూసి, మన చదువులు చూసి, మన ఆడంబరాలను చూసి మనం మురిసిపోవాలి, కానీ దేవుడేమి మరవడు, సంతోషపడడు. అవి దేవుని సంతోషపెట్టేటి కావు. అందుకే మనుషులట గుర్రముల బలమునందు, రథముల యందు అతిశయపడతారట. మనమైతే మన దేవుని యందు అతిశయించుదుముగాక. మన అతిశయం మన యేసయ్యుండును గాక, ఆయన సిలువయుండును గాక. సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయపడను అని పౌలు చెప్పిన రీతిగా ప్రభుని బట్టే అతిశయించుదుముగాక. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, మధ్యతరగతి చెందినవాడివైనా, దేవుడు నిన్ను కలుసుకోవాలంటే, నీవు దేవుని కలుసుకోవాలంటే ఖచ్చితంగా నీవు ప్రార్థన పరుడవైతేనే, మోకాటి ఆత్మ కలిగిన వాడవైతేనే అప్పుడు ప్రభు నీతో మాట్లాడడానికి, నిన్ను కలుసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ
నీతో ఏం చేస్తానంటున్నాడు? కలుసుకుంటానంటున్నాడు కదా. నేను అడుగుతున్నాను ప్రభు, ప్రభువా, అక్కడ ఇద్దరం కలుసుకుందాం, ఓకే, ఇద్దరం కలుసుకుందాం. కలిసి ఏం చేయాలి? ఒకరి ముఖం ఒకరు చూసుకుందామా? ప్రభు నవ్వుతాడు, నేను నవ్వుతాను, అంతేనా? ఆమెన్, ఆమెన్. ప్రభు ఏమన్నా నా కుమారుడు ఏం తిన్నావని అడుగుతాడా? మీ సిస్టర్ గారు ఏం చేసింది భార్య అని అడుగుతాడా? చెప్పండి. మనం కలిసినప్పుడు మాట్లాడుకుంటాం ఇలాంటి విషయాలు. ప్రభు మనని కలుసుకున్నప్పుడు, మనం ప్రభుని కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగాలి? ఏం జరుగుతుంది? ఒక విషయం చెప్పనీయండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో అబ్రహాం మంచి ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు అంటే వంటలకు కూడా ప్రార్థన నేర్పించాడు. ఆమెన్ అనరే? ఎవరికి నేర్పించాడు? వంటలకు. ఒక ఆయన కుక్కకు ప్రార్థన నేర్పించాడు. ముందు ప్లేట్ పెట్టాడు, పాలు పోసాడు, ఇంకేదో కాస్త చికెన్ మటన్ పక్కన పెట్టాడు. దాని దగ్గరనే కూర్చుంది. ఆ యజమానుడు కాస్త మళ్ళీ లోనికి వెళ్ళాడు, ఏదో తీసుకురావడానికి లోనికి వెళ్ళాడు. ఈయన వచ్చేంతవరకు అలానే కూర్చుంది. యజమానుని కోసం చూసుకుంటా, దాన్ని చూస్తుంది, దాన్ని చూస్తుంది. ఆయన కాస్త ఆలస్యంగా వచ్చాడు, అలానే కనిపెడుతుంది. వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తుంటే అది కూడా అలానే కూర్చుంది. ఆమెనన్నాడు, అప్పుడు తినడం ప్రారంభించింది. ఇప్పుడు కుక్క బెటరా? ఇంకా దాని ఆన్సర్ మీరే చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము వంటలకే ప్రార్థన నేర్పించాడంటే ఇస్సాకు నేర్పించాడా లేదా? చెప్పండి, చెప్పండి. నేర్పించాడు. ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళకు నేర్పించాడా లేదా? చెప్పండి. మరి గమనించండి, అంత గొప్ప ప్రార్థన పరుడు. ఆ సొదొమ పట్టణం నాశనం చేస్తానని దేవుడు చెప్తుంటే దేవుని సన్నిధిలో నిలబడి తెగించి మాట్లాడుతున్నాడు. సొదొమ పట్టణం తనకేం పని అయ్యా, అక్కడ మా లోతున్నాడు, ఆయన కుటుంబాన్ని కాపాడు, మిగతా వారి సంగతి నాకు అవసరం లేదు, 50 మంది నీతిమంతులు ఉంటారేమో, నాకెందుకయ్యా, ఏమైనా చేసుకో, ఆ లోతు కుటుంబాన్ని అయితే కాపాడు అని అంటే సరిపోయేది కదా. అలా కాదు. ఆయన అంటాడు, ప్రభువా 50 మంది 40 మంది విజ్ఞాపన చేస్తున్నాడు. తెగించి పోరాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటాను, ఒక పాత నిబంధన పరిశుద్ధునికే అంత గొప్ప ప్రార్థన పరుడైతే, విజ్ఞాపన వీరుడైతే, ఒక క్రొత్త నిబంధన సంగమా, క్రీస్తు రక్తము చేత ముద్రించబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న దేవుని ప్రజలారా, మీరు, నేను, మనము ఎంత ప్రార్థన పరులమై ఉండాలి. ఒకసారి ఆలోచించు. నేనంటాను, భక్తి చేస్తావా? సరిగా చేయి. ప్రార్థన చేస్తావా? సరిగా చేయి. విశ్వాస యాత్రలో ఒక విశ్వాసిగా కొనసాగిస్తావా నీ జీవితాన్ని? ఆ విశ్వాసములో స్థిరంగా నిలబడు, అటు ఇటు ఉండకు.
అంత గొప్ప ప్రార్థన పరుడండి అబ్రహాం. ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఆయనకు పిల్లలు పుట్టలేదు. ఒంటెలకు ప్రార్థన నేర్పించినా ఆయనకు పిల్లలు పుట్టలేదు. కొన్ని సందర్భాల్లో శారమ్మకు అబ్రహాముకి మధ్యలో తగాదా, గొడవ జరుగుతుంది. ఏంటయ్యా నువ్వు ఇంత భక్తి చేస్తావు, ఏం చేస్తున్నాడు నీ దేవుడు? నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ నీ వెనక వచ్చాను. అత్తమ్మను విడిచిపెట్టానా, మామను విడిచిపెట్టానా, బంధువులను విడిచిపెట్టానా, నా సొంతటిని విడిచిపెట్టానా? నిన్ను నమ్ముకొని నీ వెంట వచ్చాను నేను. నీ దర్శనమే నా దర్శనమని, నీ పిలుపే నా పిలుపని నీ వెంట వచ్చాను. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఏంటి దేవుడు పిల్లలు నాకు సంతానం ఇవ్వడా? నువ్వేమో వాగ్దానాలు అంటావు, దేవుడు ఇస్తాడని చెప్పాడంటావు, దేవుడు నాతో మాట్లాడాడంటావు, ఏది కార్యం జరగదా? ఇలా ఎన్నో రకాల సంభాషణ గుడారంలో జరుగుతున్న సందర్భాలు ఎన్నెన్నో. అందుకే చాలాసార్లు అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఎప్పుడు తెలుసా? ఎండవేళ ఎవరు కూడా గుడారపు లోన కూర్చుంటారు, కానీ ఎండలో ఎవరు కూర్చోరు. కారణం ఏంటంటే, ఇంట్లో ఉన్న తీవ్రత, ఇంట్లో ఉన్న సమస్య, ఇంట్లో ఉన్న బాధ, ఇంట్లో ఉన్న కష్టం అలాంటిది. ఈరోజు నీ గుడారములో ఇంకొక కష్టం ఉండవచ్చు, నీకు పిల్లలు ఉండవచ్చు, కానీ అప్పులు సమస్యలుగా ఉండవచ్చు, లేక అనారోగ్య సమస్యగా ఉండవచ్చు, లేక ఇంకా ఏదైనా నీ పిల్లల సమస్య కావచ్చు, నీ కోడలి సమస్య కావచ్చు, నీ అత్త సమస్య కావచ్చు, నీ భర్త సమస్య కావచ్చు. ఆ సమస్య నీవు గుడారములో ఉండున్నట్టుగా, నువ్వు గుడారంలో నివసించినట్టుగా, నీ గుడారంలో నువ్వు నెమ్మదిగా పండుకున్నట్లుగా చేయదు. ఆ సమస్య గుడారములో నుంచి బయటికి తీసుకుని వస్తుంది. అందుకే కొంతమంది చూడండి, సమస్యలను బట్టి అటు ఇటు తిరుగుతుంటారు. కూర్చుంటే ఏవో గుర్తొస్తున్నాయని చెప్పి అటు ఇటు ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్తుంటారు, ఎవరెవరితో మాట్లాడుతుంటారు. సమస్య తీవ్రత చాలా భయంకరంగా ఉంది. ఆ తీవ్రతను బట్టి ప్రార్థన పరుడైన అబ్రహాం ఇదిగో ఆ గుడారం యొక్క ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు, ఎండవెల్లో కూర్చున్నప్పుడు, అక్కడ గమనించండి, ఆదికాండం 18వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే కొన్ని విషయాలు గమనిస్తాం. చదువుదామా? ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు, అమ్మా ఇంతమంది యవనస్తులు ఉన్నారు, నువ్వు పాపను పట్టుకొని చదువుతున్నావు. యవనస్తులు చదువు రాదా? మీకు చదువు రాదా? ఏమనుకోవద్దమ్మా, బాగా చదువుతున్నావు. నేను యవనస్తుల్ని ప్రోత్సహిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. బైబిల్ మీరు చదివితే సంఘానికి అందం. అది సంఘానికి ఏంటిది? అది అదొక అలంకారం. ఏం రాదు మీకు? కార్పెట్లు ఎత్తారా? శీపురం అంటారా ఊడవడానికి? పాపను ఎత్తుకొని ఆసక్తిగా చదువుతున్నదా? ఆమెన్. ఆ పాపం చూడమంటావా, రెఫరెన్స్ చూడమంటావా? మన యవనస్తులకు పెళ్లి కాకపోయినా పెళ్ళి అయినంత ఫీలింగు, బాడీ ప్రజెంట్ ఆబ్సెంట్. దేవునికి స్తోత్రం. ఈ రోజుతో విడిచిపెడదాం. ఇంకా మరుసటి ఆదివారం నుంచి యవనస్తులే మంచిగా దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం చదవడానికి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు అలా చదవండి. మీ ఉద్యోగాలు మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మీ భవిష్యత్తును దేవుడు కడతాడు. హల్లెలూయా. ఒక పాప ఇలా చదివి కలెక్టర్ అయిపోయింది.
అది మీ భవిష్యత్తు, అది మీ భవిష్యత్తు. నేను అలా చదివే పాస్టర్ అయిపోయాను. ఫ్రంట్ వరుసలో కూర్చునేవాడిని, నేను తాళాలు పట్టుకొని కంజర పట్టుకొని కూర్చునేవాడిని. ఆమేన్. నా ఆసక్తిని చూసి పాస్టర్ గారు, సంఘ పెద్దలు అందరూ మురిసిపోయేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఈరోజు నీకే ఛాన్స్ అమ్మ, నువ్వే చదువు. అరే అమ్మా, అమ్మకి ఛాన్స్ ఇచ్చాను కదా, చదవమ్మా, చదువు చదువు చదువు. త్వరగా త్వరగా త్వరగా. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. గుడారపు ద్వారమందు అబ్రహాము కూర్చున్నాడు. అదిగో దేవుడు అబ్రహామును కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆ ఎండ వేళలో అబ్రహాము శూన్యములో చూస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా ఫలితం లేదే. శారమ్మ తొందర పెడుతుందే, ఏడుస్తుందే. ఆమె ఏడుపును చూడలేకపోతున్నానే, ఆమె కన్నీరును చూడలేకపోతున్నానే అని బాధతో కృంగిపోయి ఎండలో చెమటలు కారుతుంటే చాలా హృదయంలో మదన పడుతూ వేదనతో, ప్రభువా ఏంటి నా పరిస్థితి అని లోలోపట మూలుగుతూ ప్రార్థన చేస్తుంటే, అదిగో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వేదనలో ఎండలో కూర్చొని వేదన పడుతున్న అబ్రహాము దగ్గరికి కలుసుకోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరుడైన అబ్రహామును కలుసుకోవడానికి వచ్చాడు. అబ్రహాం భోజనం పెట్టాడు, భోజనం చేశాడు. నీ భార్య అయిన శారా ఎక్కడన్నాడు? గుడారంలో ఉందన్నాడు. సంభాషణ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా, మరుసటి ఏటా కాలమున ఇదిగో నీ కౌగిట్లో ఎవరుంటారో తెలుసా? ఒక చక్కటి కుమారుడు ఉంటాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కలుసుకుంటే, మనము దేవుణ్ణి కలుసుకుంటే జరిగే కార్యాలు. అబ్రహామును కలుసుకోవడానికి, ప్రార్థన పరుడైన అబ్రహామును కలుసుకోవడానికి ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మరుసటి సంవత్సరం ఇదిగో గుడ్రాలుగా ఉన్న నీ భార్య ఒక కుమారుని కంటుంది. నీ గుడారములో ఉన్న దుఃఖం, బాధ, వేదన నేను కొట్టివేయడానికి వచ్చాను అని చెప్పి అబ్రహామును అక్కడ ఆశీర్వదించి శారమ్మ నవ్వినా దేవుడు అంటున్నాడు, దేవునికి యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదని జవాబు చెప్పి వారిని ఆశీర్వదించి అదృశ్యమై వెళ్ళిపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నేనంటాను, నీవెప్పుడైతే ప్రార్థన పరుడుగా ఉంటావో ప్రభు నిన్ను కలుసుకోవడానికి వస్తాడు. ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, మధ్యరాత్రి వస్తాడా, ఉదయం వస్తాడా తెలియదు. కానీ ఏదో ఒక రోజు, ఏదో ఒక పూట, ఏదో ఒక రాత్రి, ఏదో ఒక ఉదయం నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాడు, తప్పకుండా వస్తాడు. అది ఏ రోజైనా కావచ్చు, ఏ రాత్రైనా కావచ్చు, ఏ పగలైనా కావచ్చు, ఏ ఉదయమైనా కావచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాడు. ఎప్పుడు?
నువ్వు ప్రార్థన పరుడిగా జీవించినప్పుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ప్రార్థన పరుడుగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అప్పుడు దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు, ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది కదా, ఇక దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాడు. ఏ రోజు ఈ మరియమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఏ రోజు నేను యోసేపు దగ్గరికి వెళ్ళాలి, ఏ సమయం, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని నిర్ణయించుకొని తన సమయములో నీ దగ్గరకు వచ్చి నీకు ప్రత్యక్షమై ఇక నీతో మాట్లాడి, అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామునికి ఏ విధంగానైతే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడో, అప్పుడు ప్రభు నీ దగ్గరకు వచ్చి, నీ ప్రార్థన విని నీ దగ్గరకు వచ్చి నీతో కూడా వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలమును నువ్వు అనుభవించున్నట్లుగా దేవుడు చేస్తాడు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇస్సాకు ఎవరో తెలుసా? వాగ్దాన పుత్రుడు. ఎవరండి? ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చారా పాస్టర్ గారు? తీసుకున్నారా? ఉన్నాయా? ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? పిల్లలకి ఇవ్వలేదా? ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తీసుకున్నారు వాగ్దానాలు? ఎందుకు తీసుకున్నారు? చూసి నెల అయిపోయింది, ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పండి, ఒక గుడ్డు ఉందనుకోండి, ఆ గుడ్డుకి ఒక రూపం రావాలి లోపట. దానికి ఒక రూపం రావాలంటే ఎన్ని దినాలు కావాలి? 21 రోజు కావాలి కదా, 21 రోజు కావాలి. 21 రోజు ఆ కోడి ఆ గుడ్డు మీద ఏం చేయాలి? పొదగాలి. ఏం చేయాలండి? పొదగాలి. పొదుగుట అనగా ప్రార్థించుట. మనం ప్రార్థనలో పొదగాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే హల్లెలూయా, అంతే కదా. ఇప్పుడు అది ఇచ్చినా నెరవేరేది. నాదైతే పట్టుకొని నిలబడ్డా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. నా వాగ్దానం ఏంటంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఇది నా వాగ్దానం. ఈ సంవత్సరం నా వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానము అది నా జీవితంలో అది ఫలముగా మారాలి, అది నెరవేరాలి, దీనికి ఒక రూపం రావాలి. ఇది ఈ సంవత్సరంలో కార్యసిద్ధి జరిగి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే దీన్ని చూసుకుంటూ జీసస్ మళ్ళీ ఒక నెల అయిపోయిన తర్వాత మళ్ళీ చూసి ఇలా చేసేదంతా ఎవరు అనుకున్నారు? అంత సాఫ్ట్వేర్లే. ఆడొకడు ఉన్నాడు, ఇదే కథ. ప్రైజ్ ది లార్డ్. ఎబెనేజర్ ఆయన పేరు. ఎబెనేజర్. ఒకసారి ఇలానే నేను సడన్గా వెళ్ళి వెనక నిలబడ్డాడు. అటు బైబిల్ చదువుతూ ఏమైందో జ్ఞాపకం వచ్చినట్టుంది. బైబిల్లో వాగ్దానం తీశాడు. చూశాడా? చూసి నేను అడిగాను, ఏం చేసావురా అన్నాను. ఏం చేసింది? వాక్యం హత్తుకోవాలి కదా. ఏం చేయాలి?
హత్తుకోవాలి. నేను హత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నానయ్యా. అమూల్యమైంది వాక్యం. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేస్తున్నావు నెరవేరినట్టు అంటే చేస్తున్నానయ్యా. సంవత్సరం అయిపోయింది, ఆ వాగ్దానం వాగ్దానంగానే ఉండిపోయింది. నేనంటేను వాగ్దానాన్ని పొందుకున్న మనము వాగ్దాన ఫలములను మనం అనుభవించుదుము గాక. అబ్రహాము, శారమ్మ వాగ్దానం పొందుకున్నారు. మరుసటి ఏట ఆ వాగ్దాన ఫలమును అనుభవించారు. ఆమేనండి, అనుభవించారు. హల్లెలూయా. ఒక అసాధ్యమైన కార్యం, శారమ్మ నడుమంగిపోయింది, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, మరణానికి అంచున సమీపాన ఉంది శారమ్మ. అబ్రహాం పరిస్థితి కూడా అదే. కానీ ఎప్పుడైతే వాగ్దానం తన దగ్గరికి వచ్చి చేరిందో, అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము వాగ్దానం పొందినట్టుగా దేవుడు చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే వారు పొందుకున్నారో, ఆ వాగ్దానము వారికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆ వాగ్దానం వారికి బలాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆ వాగ్దానం వారిని యవనస్తులుగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం మేము ముసలివారము అనే ఆలోచన వారి నుంచి తొలగించి, వాగ్దానం పొందుటకు మేము యోగ్యులం అని విశ్వసించి, విశ్వాసము ద్వారా వారు బలము పొందిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరికి విశ్వాసం ఉంటుంది? ప్రార్థన చేసే వారికే విశ్వాసం ఉంటుంది. అందరికి ఉండదు, అందరికి ఉండదు, అందరికి ఉండదు. ప్రార్థించే వారికే విశ్వాసం ఉంటుంది. శారమ్మ గర్భవతి కుమారుని కన్నది. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పుడైతే కలుసుకుంటాడో, నీవు దేవుణ్ణి ఎప్పుడైతే కలుసుకుంటావో, ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలు నీ గృహములో సాధ్యంగా మారిపోతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు నీ గుడారములో, సమస్యలు, బాధలు ఏవైతే ఉన్నాయో ఇవి జరగవు. ఇది అసాధ్యం, దేవుడు దిగి వచ్చిన ఇది కార్యం జరగదు ఉండే అలాంటి సమస్యలన్నీ కూడా ప్రార్థన ద్వారా, దేవుని నువ్వు కలుసుకోవడం ద్వారా, దేవుడు నిన్ను కలుసుకోవడం ద్వారా అన్ని కూడా సాధ్యమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానం, ఆ తీసుకున్న వాగ్దానం అది ఫలముగా ఈ సంవత్సరములో నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్. అది ఫలముగా మనం అనుభవించుదుముగాక, భుజించుదుముగాక. ఆ వాగ్దానం అనే ఫలమును తిని మన ఆకలి తీర్చుకొందుముగాక, మన అవసరతలు తీర్చుకొందుముగాక. హల్లెలూయా. అయితే నువ్వేమై ఉండాలి? ప్రార్థన పరుడవై ఉండాలి. నువ్వు ధూపవేదిక దగ్గర నిలబడాలి. ప్రభువా, నేను పరిశుద్ధ స్థలములో దీపవృక్షం దగ్గర నిలబడతానయ్యా, కుదరదు. సముఖ ప్రొట్టెల బల్ల దగ్గర కుదరదు. ఖచ్చితంగా నేను నిన్ను కలుసుకోవాలంటే ధూపవేదిక దగ్గర నువ్వు నిలబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఇచ్చిన వాగ్దానాలు నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అట్టి ప్రార్థన ఆత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందుకే పెద్దలు ఏమంటారో తెలుసా? మోకాళ్ళు నల్లగవుతే మోకాళ్ళు ఏమవుతాయట. అందుకే పరమగీతములో ఏమని రాయబడిందంటే, నువ్వు నల్లని దానవైనను సౌందర్యవంతురాలవు. ఆమె నల్లగా ఉన్నా ఎందుకు ఆ సౌందర్యం వచ్చిందంటే ప్రార్థన ద్వారా. ఎవరు ప్రార్థిస్తారో వారి ముఖాలు ఎలా ఉంటాయి? సౌందర్యంగా ఉంటాయి. మీకు మాట చెప్పమంటారా ఇంకా అర్థమైనట్టుగా? యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖ రూపము మారింది, ముఖ రూపం మారింది.
ఆమెన్. కొందరు ముఖాలు చూడండి, అష్టదరిద్రం. దరిద్రం వెంట దరిద్రం, అష్టదరిద్రం. అసలు దైవ కళే ఉండదు. ఎప్పుడు చూసినా దయ్యం ముఖమే. ఎప్పుడు చూసినా, ఉదయం చూసినా, ఆ సిస్టర్ని చూసినా భయమే, ఆ బ్రదర్ని చూసినా భయమే. వాళ్ళు వస్తున్నారంటే మేము దాచుకోవాలి. ఎందుకు? మాకు భయం. కొందరికి అలాంటి వరాలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, అలా ఉంటే ఏం లాభం చెప్పండి? మనకున్న జీవితమే ఒకటి, అవునా? మనకున్న జీవితమే ఒకటి. పోయిన సంవత్సరాల మళ్ళీ వస్తాయా? రా. ఉన్న సంవత్సరాలైనా కాస్త నవ్వండి, కాస్త మీ ముఖంలో ఆ దైవ ప్రసన్నత రానివ్వండి, ఆ వెలుగు రానివ్వండి, ఆ రూపాంతరం రానివ్వండి, ఆ ప్రార్థన అనే అభిషేకం మీలోనికి రానివ్వండి. మీ ముఖ రూపాలు మారడం కాదు, మీ బ్రతుకులే మారిపోతాయి, మీ గృహాలే మారిపోతాయి, మీ వ్యాపారాలే మారిపోతాయి, మీ చరిత్రే మారిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన మీ చరిత్ర మారుస్తుంది. ఒక మాట, మీ చరిత్ర ఎలా మారుస్తుంది చెప్పనివ్వండి. యాకోబు ఉన్నాడే, పచ్చి మోసగాడు. వాళ్ళ నాన్నను మోసం చేశాడా? వాళ్ళ అన్నను మోసం చేశాడా? ఆమెన్, ఆమెన్. కొందరికి ఇలాంటి ప్రత్యేకమైన వరాలు ఉంటాయి, మోసం చేసే వరాలు. వాళ్ళు మోసం చేస్తే ఇది మోసం అని ఎవరు కూడా గుర్తించలేరండి, గుర్తించలేరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె ఏం చేసింది, ఒక యవనస్తురాలు, చెప్పనీయండి, మీరు ఆ సిటీలో ఉంటారు కదా, మీకే చెప్పాలి, మీకే చెప్పాలి. కాలేజీకి అని చెప్పి బర్త్డే కని వెళ్ళింది. మమ్మీకి ఏమని చెప్పింది? కాలేజీకి అని చెప్పింది. కాలేజీ కదా, కాలేజీకి ఎవరు వద్దంటారండి? కాలేజీకి ఎవరు వద్దంటారు? అసలు లాక్డౌన్లో కాలేజీ ఉంటుందా? పాపం అమాయకురాలైన తల్లి, అమాయకురాలైన తల్లి, తండ్రి లేడు, చిన్నోడు, తమ్ముడేమో చిన్నవాడు, చిన్నోడు, ఈమె పెద్దది. కాలేజీకి అని చెప్పి బర్త్డే కని వెళ్ళింది. ఆ బర్త్డే దగ్గర బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు, గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ విందు జరుగుతుంది. వాడేం చేశాడంటే, వాడు ఆ కూల్ డ్రింక్లో, థమ్స్అప్లో మత్తు బిల్లలు వేసేసాడు, ఈమెకి తాగిపించేసాడు. అయిపోయింది చరిత్ర. ఇంకా మిగతాదంతా మీకు తెలుసు కదా, అంత సినిమా చూపించాలండి మీకు తెలుసు కదా, మిగతా చరిత్ర తెలియదా? మిగతాదంతా తెలుసు కదా, అయిపోయింది కదా. ఇలా ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు. చూడండి యాకోబు, చూడండి, వాళ్ళ అన్నను మోసం చేశాడా? వాళ్ళ నాన్న మోసం చేశాడా? సరే, వెళ్ళిన తర్వాత వాళ్ళ మామను కూడా ఈయన మోసం చేశాడు కాబట్టి మామ ఏం చేశాడు? ఆమెన్. ఏది విత్తితే ఆ మోసానికి ప్రతిఫలం ఏం దొరికింది? జబ్బు కళ్ళు కలిగిన, చెప్పండి మరి. ఆ కళ్ళు ఎట్లున్నాయో తెలియదు, ఇట్లా చూస్తుందో, ఏం జబ్బో ఏ రోగమో, ఎవరిని చూస్తుందో కూడా తెలియదు. మొత్తానికి యాకోబుకు దొరికింది. ఉదయకాలం లేచి, ఏంటయ్యా మామ అంటే, ఏంటేంది, నేను క్రమంగానే పని చేశాను. మొత్తానికి అయిపోయింది, కథ అయిపోయింది. అలాంటిది చరిత్ర యాకోబుది. అలాంటి వ్యక్తి తన సొంత ఇంటికి బయలుదేరాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తన పుట్టింటికి బయలుదేరాడు. దేవుడు బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత యాకోబు, ఆ ఏశావు, మరి ఆ యొక్క
ఆ గుడారానికి ఇంటికి దగ్గర పడుతుంటే ఏశావు యాకోబును ఎదుర్కోవడానికి వస్తాడు అన్న విషయాలు తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని యాకోబు ఏం చేశాడు తెలుసా? ఆ రాత్రంతా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అసలు ప్రార్థన అనుభవమే లేదు యాకోబుకి. దర్శనాలు చూస్తాడు, కలలు చూస్తాడు, కానీ ప్రార్థించే అనుభవము బాగా గుర్తించాలి. దర్శనాలు చూస్తున్న వారు మోసం చేయగలరు, కలలు కంటున్నవారు మోసం చేయగలరు. ఎందుకు? మోసగాడైన యాకోబు దర్శనం చూస్తున్నాడు, కలలు కంటున్నాడు. మోసగానితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడుతున్నాడా లేదా చెప్పండి? మాట్లాడుతున్నాడు. ఎలానైనా ఈ మోసగాన్ని ఒక ట్రాక్లో పెట్టాలనుకున్నాడు దేవుడు. ఆ సమయం కోసం వేచి ఉన్నాడు, ఆ సందర్భం కోసం వేసి ఉన్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేసిన వాగ్దానాలు వారి సంతానములో వాగ్దాన ఫలాల రూపములో దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను దీవించు, నన్ను కనికరించు, నన్ను దీవించు అంటున్నాడు. ఆ యాకోబుకి ఏం తక్కువైందండి? భార్యలు తక్కువ ఉన్నారా? పిల్లలు తక్కువ ఉన్నారా? చెప్పండి. ఆస్తి తక్కువ ఉందా? పనివారు తక్కువ ఉన్నారా? అంత సమృద్ధిగా ఉన్న తర్వాత ఈయన మళ్ళీ ఏమంటున్నాడు? దేవా, నన్ను ఆశీర్వదించు. అంటే అతడు సంపాదించిన ఆస్తి మీద అతనికి సమాధానం. కొందరు సంపాదిస్తారు కోట్లు, సమాధానం ఉండదు. వెండి బంగారాలు ఉంటాయి, సమాధానం ఉండదు. ఆస్తి అంతస్తులు ఉంటాయి, సమాధానం ఉండదు. కోట్లు ఉంటాయండి, కోట్లు డబ్బులు బ్యాంకులో అలా మురిగిపోతుంటాయండి. కానీ ఇంటి ముందు వచ్చిన భిక్షగానికి కనీసం ఒక పూట భోజనం, ఒక 100 రూపాయలు, ఒక వస్త్రం, దానం చేసే స్వభావం. ఎప్పుడు చూసినా కొంతమందికి సంపాదించుకోవాలి, పోగు చేసుకోవాలి. అందుకే యాకోబు పోగు చేసుకుంటున్నాడు. పోగు చేసుకున్నాడు, కానీ హృదయంలో సమాధానం లేదు. అందుకే ఒక పాట ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన సొమ్మసిల్లకుండా. ఈ అనుభవము యాకోబు జీవితంలో ఎప్పుడూ లేదు. తింటాడు పండుకుంటూ ఇదే. కానీ రాత్రంతా ప్రార్థన చేసిన అనుభవం యాకోబుకు లేనే లేదు. ఇది మొదటి అనుభవం. రాత్రంతా భార్యతో మాట్లాడాడు, లేయతో మాట్లాడతాడు, రాహేల్తో మాట్లాడతాడు, పనివారితో మాట్లాడతాడు, మామతో మాట్లాడతాడు, బామర్తులతో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడిన రాత్రులు లేవు యాకోబు యొక్క జీవితంలో. కానీ ఇప్పుడు ఒంటరిగా అదిగో ఆ రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన. నిద్ర రావడం లేదు. ప్రార్థన భారం అధికమైపోతుంది. కన్నీరు కారుస్తున్నాడు. ఇతడు ప్రార్థన చేస్తున్నాడు.
చేస్తున్న ప్రార్థన ఆకాశమందున దేవుడు చూసి, ఏంటి యాకోబులో ఏదో మార్పు వచ్చినది అని చెప్పి, ఏంటి ప్రార్థన నేను గమనించాలి, నేను చూడాలి అని చెప్పి ప్రార్థిస్తున్న యాకోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, 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 ఆమేన్. తెల్లవారుతుంది, యాకోబు ప్రార్థన ఆపడం లేదు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన ఆపు. ఆమేనను, నేను వెళ్ళిపోతాను. ఆమేన్ అంటే దేవుడు వెళ్ళిపోతాడు. ఆమేన్ అనేంత వరకు దేవుడు అక్కడ నిలిచి ఉంటాడు. నువ్వు ఎంత త్వరగా ఆమేన్ అంటే అంత త్వరగా వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత ఆలస్యంగా ఆమేన్ అంటే అంత ఆలస్యంగా నీ దగ్గర, నీతో ప్రభువు ఎంతసేపు ఉండాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు ఆమేన్ అని అనంత వరకు ప్రభు నీ దగ్గర నుంచి వెళ్ళడు. ఇంకా ప్రభుని నీ దగ్గర 1 గంట ఉంచుకుంటావా, 2 గంటలు ఉంచుకుంటావా, 1 రాత్రంతా ఉంచుకుంటావా, 1 పూట ఉంచుకుంటావా, 1 గడియ ఉంచుకుంటావా, ఎంతసేపు ఉంచుకుంటావో నీ ఇష్టం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను బాగా ప్రేమించారనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటారా మీరు? మళ్ళీ ఏమంటారు, పాస్టర్ గారు అవసరమైతే ప్లీజ్ 1 రాత్రి మీరు ఇక్కడ ఉండండి, మా ఆశ తీర్చడానికి ఉండండి. అయ్యో ఒకటే కదమ్మా, నేను ఎక్కడ ఉంటాను? లేదయ్యా, మేము బయట వీధిలో పండుకుంటామయ్యా, మీరు ఉండండి అయ్యా, మాకు ఆశీర్వాదం అయ్యా. ఇలా అన్నవారు ఎంతమంది ఉన్నారో, 1000 సంఖ్యలో ఉన్నారు. కానీ ఆ 1000 సంఖ్యలో వేళ్ళ మీద 1, 2, 3, 10 వరకే ఉండగలిగాను. నా సేవా క్రమములో ఒక మీటింగ్ అయిన తర్వాత ఆ చోట నేను ఉండను, ఇంకా ఆ ఇంటిలో నేను ఉండను. ఇంకా ఇది మా దైవజనులు పితరులు నేర్పించిన అనుభవాలు. ఎంత రాత్రైనా వెళ్ళిపోతాం ఇంకో మీటింగ్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, యాకోబు ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు ఆమెన్ అంటాడా, వెళ్ళిపోదామా, అదిగో పిచ్చుకలు అరుస్తున్నాయి, కాకులు అరుస్తున్నాయి, చిలకలు అరుస్తున్నాయి, అదిగో నెమళ్ళు అరుస్తున్నాయి, ఆపుతాడేమో, ఆమెన్ అంటాడేమో, వెళ్ళిపోదామని ప్రభు ఎదురు చూస్తుంటే, నేను అంటాను, ప్రభుకి అలసట వచ్చిందా? ఆయనకు అలసట వస్తుందా? చెప్పండి. యాకోబు అలసిపోవాలి, వెంటనే ఆమెన్ అనాలి. కానీ ఏదో దేవుడే అలసట వచ్చినట్టుగా తెల్లవారుతుంది ఆమెనను. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను, కానీ నేను నిన్ను విడువను. ఆమెన్, ఆమెన్. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు యాకోబుతో సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ జరగడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రార్థన అనుభవం. హల్లెలూయా. దేవుడు తన సింహాసనం విడిచి దిగి రావడానికి గల కారణం యాకోబు చేస్తున్న ప్రార్థన. నువ్వు ప్రార్థించు, ఎడారిలోకైనా దేవుడు దిగి వస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి దిగి వస్తాడు, నువ్వు ప్రార్థిస్తే. ఈ నూతన సంవత్సరములో అట్టి ప్రార్థన, ఆత్మ అభిషేకం దేవుడు మనకు దయచేయునుగాక. మనం చాలా బిజీ అయిపోయాం. ఎంత బిజీ అయిపోయామంటే అన్ని కార్యక్రమాలకు సమయం ఉంటుంది కానీ ప్రార్థనకు సమయం లేదు. అలా చెప్పడానికి మనము చెప్పాలి, ఖాళీలు పూర్తించగలరు. ఆమెన్, దేవునికి స్తోత్రం. అలా ఆలోచించడానికి, తలంచడానికి, చెప్పడానికి మనం సిగ్గుపడాలి. అన్నిటికీ సమయం, ప్రార్థనకు సమయం లేదు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా?
ఉదయకాలం స్తోత్ర ప్రార్థన ఉందా? సాయంకాలం నైవేద్యం ఉందా? కుటుంబంతో కలిసి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ గుడారంలో నిన్ను కలుసుకోవాలంటే నువ్వు ప్రార్థిస్తే నీ గుడారంలోకి వచ్చి నీతో కలుసుకొని అప్పుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుతో కలవడానికి అక్కడ నేను నిన్ను కలుసుకుంటానని చెప్పాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు యాకోబును కలుసుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తుంటే కనిపెడుతున్నాడు, వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు. ఈయన ఆమెను అనడం లేదు, అయితే విడిచిపెట్టమంటున్నాడు. ఆమెను అనుభవం అంటున్నాడు. విడిచిపెట్టకపోతే ఆ తొడ మీద కొట్టాడు. కొట్టినా నేను నిన్ను విడువను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పోరాటం బైబిల్ చెప్తుంది. యాకోబు మొగసిరి గలవాడై, రోషం కలిగిన వాడై ప్రార్థించాడు, పోరాడాడు. ప్రార్థన అనేది ఒక పోరాటం, ప్రార్థన అనేది ఒక యుద్ధం. అదొక యుద్ధం, అదొక యుద్ధం. అందుకే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తం యుద్ధములో కారుతుంది. రక్తం యుద్ధంలో కారుతుంది. ప్రార్థన అనేది అది ఒక యుద్ధం కనుక అందుకే యేసయ్యకు రక్తం కారుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు పత్రికలో అంటాడు, మీరు రక్తము కారునంతగా పోరాడుట లేదు. ఆమేన్, ఆమేన్. ఒక గంట ప్రార్థన చాలనుకుంటున్నారు, ఒక అరగంట చాలనుకుంటున్నారు, ఒక పూట చాలనుకుంటున్నారు, ఒక ఆల్ నైట్ ప్రేయర్ చాలనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నేను దినమంతా సేవ చేశాను, రాత్రంతా ప్రార్థన చేశాను, మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నకు జవాబు ఉందా? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పేరేంటి? యాకోబు. పేరుకు తగ్గట్టుగానే జీవించావు. నువ్వు మోసగాడివి, ఆ పేరు అర్థం మోసగాడు, అలానే జీవించావు. ఇదిగో నువ్వు ప్రార్థించావు గనక నీ ప్రార్థన ద్వారా నీ చరిత్ర మారుతుంది అని చెప్పేసి యాకోబును ఇజ్రాయేలుగా మార్చి, అక్కడ యాకోబును దీవించి, ఇజ్రాయేలుగా దీవించి దేవుడు వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క చరిత్ర మారిందా లేదా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజ్యానికి మూల పురుషుడిగా మారిపోయాడు యాకోబు. ఒక దేశానికి మూల పురుషుడిగా మారిపోయాడు. అతని గర్భంలో రాజులు పుట్టుకొచ్చారు. చరిత్ర మారింది. చరిత్ర లేనివాడు చరిత్ర కలిగిన వాడుగా మారిపోయాడు. నువ్వు ప్రార్థించగలిగితే సహోదరుడా, మీరు ప్రార్థించగలిగితే మీ చరిత్రను దేవుడు మారుస్తాడు. మీ చరిత్రను, మీ చదువులు మారుస్తాయని మీరు అనుకుంటారు, మార్చవు. మీ చరిత్ర మార్చేది దేవుడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ చరిత్రను తిరగరాసేది దేవుడు. హల్లెలూయా. ఒక మాట చెప్పాలి, బానిసగా ఉన్న ఎస్తేర్ చరిత్ర ఎవరు మార్చారు? దేవుడు మార్చలేదా? చరిత్ర లేని ఆమెకు చరిత్రను దేవుడు కలిగించలేదా? మోయాబు స్త్రీ రూతు చరిత్ర లేదు, ఆమె ఎప్పుడైతే సహవాసం కోరి బెత్లెహేముకు వచ్చిందో ఆమె చరిత్రను మార్చలేదా? ఆమె వంశావల్లో యేసు పుట్టలేదా? గొర్రెలు కాసుకుంటూ తిరుగుతున్నాడు దావీదు, చరిత్ర మారిపోయింది. బానిసగా ఉన్న దానియేలు, చరిత్ర మారిపోయింది. ఈ చరిత్ర ఏం చరిత్ర అండి? ఒక వార్డు మెంబర్గా ఉన్నారా? ఒక చిన్న గల్లీ లీడర్గా ఉన్నారా? వారు రాజ్యాలను శాసించారు. ఆమేనందామా? హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేశాలను, రాజ్యాలను, చక్రవర్తులను శాసించగలిగిన స్థాయికి వారు వెళ్ళిపోయారు మన పితరులు. వారు ఆరాధిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. వారికి ఇచ్చిన వాగ్దానాలే దేవుడు మనకిచ్చాడు. వారి పట్ల ఎలా నెరవేరాయో నీ పట్ల ఎందుకు నెరవేరవు? ప్రార్థించు. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నీ చరిత్ర మారుస్తుంది, నీ బ్రతుకు మారుస్తుంది. జరగని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ గుడారంలో, నీ జీవితంలో జరగడం నువ్వు కళ్ళారా చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి ప్రార్థన పరులమై ఉండాలి. గమనించండి, కుటుంబంతో కలిసి భోజనం చేస్తాం కానీ కుటుంబంతో కలిసి మనం ప్రార్థన చెయ్యం. ఎందుకు తెలుసా? కలిసి మీరు ప్రార్థన చేస్తే మీ గుడారంలో దైవ కార్యాలు, దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి అన్న సంగతి సైతానికి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడు? మీరు కలిసి ప్రార్థన చేయడానికి వాడు మీకు అవకాశము ఇవ్వడు. మీ మనసులు కలపడు. మీరు భోజనం దగ్గర కలుపుతాడు మీ మనసుల్ని. అర్థమైందా? పెళ్ళికి వెళ్ళే విషయంలో, షాపుకి వెళ్ళే విషయంలో, అన్ని విషయాల్లో కలుపుతాడు మీ మనసుల్ని. కానీ ప్రార్థన దగ్గర మీ మనసు కలవదు. ఈ రాత్రి ఒక దైవజనుగా మీకు నిండుగా చేతులు జోడించి నేను చెప్పే విషయం ఏంటంటే, కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్, ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను, నీతో మాట్లాడతాను, నీ చరిత్ర మారుస్తాను, వాగ్దానాన్ని నెరవేరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కార్యం ఈ రాత్రే ప్రారంభించబడునుగాక, ప్రారంభించబడునుగాక, ప్రారంభించబడునుగాక. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక యేసయ్యా కావాలయా, నీ ప్రార్థన అభిషేకము కావాలయా. నీ ప్రార్థన అభిషేకము కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఆమేన్, హల్లెలూయా. అట్టి ప్రార్థనాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటి? ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వైరస్ వచ్చింది కదా, ఆ వైరస్కు వ్యాక్సిన్ ఏదనుకుంటున్నారు? ఇక ఎన్ని వైరస్లు వచ్చినా దానికి వ్యాక్సిన్ ఏదనుకుంటున్నారు? లేకపోతే డబ్బా రెడీ, మేము రెడీ. ఆమేన్, ఆమేన్. ఈ ప్రపంచాన్నే కాపాడుతుంది ప్రార్థన. హల్లెలూయా. అట్టి ప్రార్థన అభిషేకం మన గుడారంలో ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చెప్పమంటారా? 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 ఆపేయమంటారా? చెప్పమంటారా?
ఇప్పుడు యోబు కుటుంబం ఉంది కదా, యోబు కుటుంబం, ఆ ఇంటి చుట్టూరా దేవుడు ఏమేశాడు? ఎందుకు వేసాడు అనుకున్నారు? అతడు అరుణోదయమునే లేచి ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తాము? ఇది కారేదాకా చూస్తాం, ఇది గారదు, ఇది గారదు. ఏది గారుతుంది? ఆమేన్. ఆ మెత్త రోజు ఆ దిండు కవర్ మార్చవలసిందే. అంత నిద్ర అండి, అంత నిద్ర. కొందరికి ఇంట్లో బాక్సులు అవసరం లేదు, బాక్సులు అవసరం లేదు. వామ్మో, ఒకటి మేలు ఒకటి ఫీమేలు. ప్రార్థనే ఉండదండి, ప్రార్థనే ఉండదు, ప్రార్థనే ఉండదు. కడుపు నిండారా భోజనం చేస్తారా? నేనంటాను, అలానే నిండు హృదయంతో ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఆమేన్. ఆ ఉదయకాలం లేచి ఆ టెంపుల్ మీద రికార్డ్ చేస్తారు. అర్థమైందా? నువ్వేమో అధమరిచి నిద్రపోతుంటావు, అధమరిచి నిద్రపో. నీ గుడారంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? నీ పిల్లలకు ఉద్యోగం ఎలా వస్తుంది? పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? నీ గర్భం ఎలా తెరవబడుతుంది? దేవుని కార్యాలు ఎలా నువ్వు చూడగలుగుతావు? ఒక్క మాట చెప్పండి, మన్నా ఉదయం కురిచిందా సాయంత్రం కురిచిందా? ఉదయకాల ప్రార్థన మించిన ప్రార్థనే లేదో. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తుగా వస్తున్న నిద్రను జయించి ఉదయకాలమే లేచి దేవునికి స్తోత్ర బలిను చెల్లించగలిగితే అసాధ్యమైన కార్యాలు నీ గుడారములో జరగడం నువ్వు కళ్ళారా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆత్మ మీ మీదికి దిగవచ్చును గాక. హల్లెలూయా. ఉదయకాలం మంచు పడుతున్న రీతిగా ఉదయకాలమే లేచి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ మంచులో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం అది గడ్డిని కప్పిన రీతిగా ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఉదయకాలము నీ మీదికి దిగివచ్చి అవి కప్పివేసి నిన్ను ఆశీర్వాద అనుభవాలలోకి నడిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలమే లేచేసి ఏం తక్కువైందండి? ఆ దిక్కున ఉన్న వారందరిలో కంటే యోబు ధనవంతుడు. ఆమేన్. మనకు ఒక కారు ఉంటే ఆగం, ఒక బిల్డింగ్ ఉంటే ఆగం, ఇంత చదువు ఉన్న ఆగం, అంతా పోకడేముంటుంది. ఏది కొద్దిగా ఉన్నా అబ్బో కాళ్ళు కింద ఉండవండి, తేలిపోతుంటారండి. అమ్మో తేలిపోతుంటారండి, మహా తేలిపోతుంటారండి, తేలిపోతుంటారు. మరి ఎక్కడికి తేలిపోతారో వారిని దేవుడే గుర్తించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, మంచి ప్రార్థన పరులుగా మారండి. ఈ సంవత్సరం మీ కుటుంబాలకు పరిపూర్ణమైన భద్రత కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, వాగ్దానాలు మిమ్మల్ని మీ జీవితంలో నెరవేరుతాయి. ఆ ఫలాన్ని మీరు కళ్ళారా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఉన్నాడే మంచి ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన. అతని ప్రార్థన ఆపడానికి సైతానుడు కుట్ర పన్నాడు. కుట్ర పన్న ప్రార్థన ఆపాడా? ఆపలేదు. నీ ప్రార్థన జీవితాన్ని ఆపడానికి, నీ ప్రార్థన సమయాన్ని దొంగలించడానికి సాతానుడు ఏం చేస్తాడు? కుట్ర పన్నుతాడు. ఉదాహరణ చెప్తాను. సరిగ్గా నువ్వు 7 గంటలకో 8 గంటలకో ప్రార్థన ఒక టైం నిర్ణయించుకున్నావు. ఆ టైం నిర్ణయించుకున్న సమయంలోనే నీ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. నువ్వు మోకరించగానే రింగ్ అవుతుంది. హలో బ్రదర్, హలో సిస్టర్, అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్. నేను ప్రార్థన అయిపోయేసరికంటే చచ్చిపోతాడు మనిషి. త్వరగా 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 అయిపోయింది. ఆడికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయింది లేదు,
ఏం లేదు. అలా నీ జీవితంలో అనుక్షణం వాడు వెంటాడి నీ ప్రార్థన సమయాన్ని వాడు ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. అయితే దానియేలు తన ప్రార్థన సమయాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అనుదినము ముమ్మారు వెళ్ళి యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థించినందువల్ల తీసుకొని వెళ్ళి అతని సింహబోన్లో వేశారు. ప్రార్థన పరుడైన ఇదిగో ఈ దానియేలు సింహబోన్లో వేయబడిన తర్వాత సింహాలు వారిని దానియేలుని ఏమి చేయలేకపోయాయి. దానియేలు బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ప్రార్థన చేస్తుండగా జరిగిన సంగతి ఏంటంటే, దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించండి. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రము బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఆమెన్ అనండి. ఆమెన్, ఆమెన్. ప్రార్థిస్తున్న దానియేలు గురించి గాబ్రియేలు దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? దానియేలు, నువ్వు కాస్త గట్టిగా, నువ్వు అంటే ప్రార్థన చేసేవారు దేవునికి ఎవరు? ప్రియులు కాదు, బహు ప్రియులు. ప్రార్థించేవారంటే దేవునికి బహుప్రియం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ప్రియులుగా ఉంటారంటే దేవునికి, ప్రార్థించే వారిని చూస్తే దేవుడు అంతగా ఇష్టపడతాడు. వారితో మాట్లాడడానికి, వారితో ఉండడానికి, వారితో నడవడానికి ప్రభు ఇష్టపడతాడు. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తుంటే గాబ్రియేలు దూత దిగి వచ్చి విషయం చెప్తుంది. ఇదిగో నువ్వు దేవునికి బహుప్రియుడు అని చెప్పి అక్కడ ఇంకా విషయాలు చదువుకుంటూ వస్తే ప్రపంచం యొక్క భవిష్యత్తు గురించి దానియేలుకి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రపంచం యొక్క అంతం, భవిష్యత్. ఎవరైనా ఒక పాత నిబంధన పరిశుద్ధుడు. ఇతనెవరు? ఒక పాస్టర్ కాదు, ఒక ఉద్యోగి, ఒక ఎంప్లాయ్, రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఆమెన్. ఇతడు యాజకుడు కాదు, యాజక వస్త్రాలు తన మీద లేవు. కానీ ముమ్మారు దేవుని సముఖంలో ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రార్థన చేయుచుండగా ఎవరు వచ్చారు? గాబ్రియేలు దూత వచ్చి ఏమంటుంది? నువ్వు బహుప్రియుడవని చెప్పి ప్రపంచంలో జరగబోయే సంగతులన్నీ కూడా పాత నిబంధన పరిశుద్ధుడైన దానియేలుకు దేవుడు తెలియజేశాడు. అందుకే ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము కలిపి చదివితేనే మనకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు దానియేలుకు దేవుడు ఆదిలోనే, దానియేలు కాలంలోనే దేవుడు బయలుపరిచాడు. ఒక్క మాట, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ యుగంలో ఉన్నామా? చెప్పండి. సూపర్ కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అర్థమైందండి? సూపర్ కంప్యూటర్ యుగంలో మనం ఉన్నాం. ఆమెన్, 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 హల్లెలూయా. బాగా గమనించండి. ఈ యుగాంతమందు ఇంత జ్ఞానాన్ని సంపాదించి అంతరిక్షానికి ఎగిరిపోతున్నామే, అంతరిక్షంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రాకులాడుతున్నామే, పెట్టుబడులు పెడుతున్నారే, స్థలాలు కొంటున్నారే, అంత టెక్నాలజీ పెరిగిన దినాల్లో మనం ఉన్నాం. ఆమెన్, ఆమెన్, దేవునికి స్తోత్రం. ఇంకా రాబోయే దినాల్లో విశాఖపట్నానికి ఒక రాత్రంతా ప్రయాణం చేసే అవసరం ఉండదు. అర్థమైందా? ఒక 15 నిమిషాల్లో చేరిపోతాం. కాశ్మీర్కి 1 గంటలో చేరిపోతాం.
అమెరికాకు ఇంకా 3 దినాల ప్రయాణం అవసరం లేదు. 3 దినాల ప్రయాణం అవసరం లేదు. 1 గంట 2 గంటల్లో అరగంటలో చేరిపోతాం రాబోయే దినాల్లో. అంత టెక్నాలజీ విస్తరిస్తున్న కాలములో మనం ఉన్నాం. ఆమేన్, ఆమేన్. కానీ ప్రకటన గ్రంథం సంగతులు, దానియేలు పుస్తకంలో రాయబడిన ప్రపంచం భవిష్యత్తు యొక్క సంగతులు మనకు తెలియవు. తెలుసా? చెప్పండి, తెలుసా? ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నించారా? చదివినా మీకు అర్థమైందా? ప్రపంచం యొక్క భవిష్యత్ ఆది కాలంలోనే దానియేలుకు దేవుడు బయలుపరిచాడంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు జరిగే సంగతులన్నీ ఆ రోజు దానియేలుకే బయలుపరిచాడంటే ప్రస్తుత కాలంలో జరిగే సంగతులు, తర్వాత జరగబోయే సంగతులు అన్నీ కూడా దానియేలు పుస్తకం రాయబడ్డాయంటే ఇవన్నీ దానియేలుకి ఎలా బయలుపరచబడ్డాయంటే అతడు ప్రార్థన పరుడు గనక ప్రపంచం యొక్క భవిష్యత్ అంతా కూడా దేవుడు అతనికి తెలియజేశాడు. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే మన భవిష్యత్తు గురించి ఇతరులను అడగవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ భవిష్యత్తు ఏంటిదో నీకే దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇతరుని అడుగుతా, పాస్టర్ గారండి నాకు ఉద్యోగం దొరుకుతుందా దొరకదా, నాకు పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, నేను ఇల్లు కట్టుకుంటానా, నేను ఉంటానా? ఇవి మన ప్రార్థన అంశాలు. ఆమెన్, ఆమెన్. నువ్వు ప్రార్థించగలిగితే నిన్ను కలవడానికి వచ్చిన దేవుడు నీ భవిష్యత్తు గురించి దేవుడు నీతో మాట్లాడా? చెప్పాలి, మాట్లాడా? మాట్లాడతాడా లేదా? ఆయన మాట్లాడే దేవుడు కనుక నీతో తప్పకుండా. ఒక అమ్మగారు ఫోన్ చేసి అడుగుతున్నారు విజయవాడ నుంచి, ఏమని, పాస్టర్ గారు యూట్యూబ్లో వాక్యం విన్నాను, ఆ నిరీక్షణ టీవీలో కూడా వాక్యం చెప్తున్నారు కదా, విని నంబరు మీ వాళ్ళు ఇవ్వలేదు, అతి కష్టం మీద రిక్వెస్ట్ చేసి మీ నంబర్ దొరకబట్టాను, ఇదిగో నా సమస్య ఇదయ్యా, నేను మా జన్మరీత్యా క్రైస్తవులమే, మా సమస్య ఇది, అది అని చెప్తున్నది. నా భవిష్యత్తు ఏంటో ఒకసారి ప్రార్థన చేసి చెప్పండి అమ్మా అంటే, నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి అమ్మా అని నేను అన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె భవిష్యత్తు నేను 1 వారం రోజులు ఏం చేయాలి? చూడాలి. ఇక జాతకం చూడాలి నేను ఇప్పుడు. ఆమె ముఖం ఎలా ఉంటుందో, ఆమె క్రియలు ఎలా ఉంటాయో, ఆమె ప్రవర్తన ఏంటో, ఆమె భక్తి ఏంటిదో నాకేమీ తెలియదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలా అడిగే క్రైస్తవులే ఎక్కువ. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నన్ను ఏం చేయమంటావు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నా భవిష్యత్తు ఏంటిదో చెప్పు, నేనేం చేయాలో చెప్పండి ప్రభువా, నేను ఎలా నడవాలో చెప్పండి ప్రభువా, ఇదిగో నేను ఇది చేయగలనా, నేను అక్కడికి వెళ్ళడం నీ చిత్తమేనా, ఇది జరగడం నీ చిత్తమేనా, ఈ వివాహం నీ చిత్తమేనా, ప్రభువా నా భవిష్యత్ ఏంటి అని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు నిన్ను బయలుపరచడా? ఇలా కాదండి, ప్రార్థన చేయమని ఆ సమస్యలు, ఆ తలనొప్పి అంతా మా మీద వేసేసి ఇలా హాయిగా పండుకుంటూ చెప్పాను కదా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు పాస్టర్లు విశ్వాసులకు ఎలా అయిపోయారంటే జాతకాలు చెప్పేవారు అయిపోయారు. ఏమంటారండి? ఏంటి మీరు తల ఊపరేంటి? అవునా కాదా? అన్యులేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకుంటే సంఘానికి సేవకులు ఎలా అయిపోయారంటే జాతకాలు చెప్పే పాస్టర్లు అయిపోయారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను జాతకాలు చెప్పమంటావా, వాక్యం చెప్పమంటారా మమ్మల్ని? ఆమెన్. నాకు ముఖం చూస్తేనే జాతకం చెప్పే వరం ఉంది నాకు, మొదటి నుంచే ఉంది. ఇది ఎక్కువైపోయింది, ఇంకా ముఖం చూస్తేనే జాతకాలు చెప్పుడు ఎక్కువైపోయింది, వాక్యం చెప్పుడు
నేనన్నాడు, ఒకరోజు దేవుడు కనిపించి ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఏం చేస్తున్నా? జాతకం చెప్తున్నా. రే, నేను బాంబే నుంచి నిర్మల్కి పంపింది జాతకం చెప్పడానికి కాదు, నా వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పు, బండ మీద సంఘాన్ని కట్టు అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో, నన్ను గద్దించాడో, అప్పటికి 300 సంఘం ఉంది. అర్థమైందా? అప్పుడు ఆ వరాన్ని పక్కన పెట్టేసి అప్పటి నుంచి వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఆమేన్. ఇప్పుడు వాక్యం మీద సంఘాన్ని కట్టాను. హల్లెలూయా. జాతకం మీద సంఘాన్ని కట్టలేదు, వరాల మీద సంఘాన్ని కట్టలేదు. వాక్యం అనే మంచి పునాది మీద సంఘాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 100 మంది పాస్టర్లు వచ్చి మా చర్చికి రండి, మా చర్చికి రండి అని తల బాదుకున్న మా విశ్వాసులు వెళ్ళరండి. వెళ్ళరు. 10 సంవత్సరాలు అయింది విశ్వాసుల ఇంట్లో విజిటింగ్ చేయక. నేను ఎవరింటికని వెళ్ళేది? 1500 కుటుంబాలు ఉన్నాయి. ఎవరింటికని వెళ్ళేది? మార్తమ్మ ఇంటికి వెళ్తే మరియమ్మ కోపం, మరియమ్మ ఇంటికి వెళ్తే మార్తమ్మ కోపం. ఈ ఇద్దరి మధ్యలో మనం ఎక్కడ చచ్చేది? అందుకే మార్త లేదు, మరియా లేదు, మనం యేసుతోనే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మార్తమ్మేమో కూల్ డ్రింక్ ఇస్తుంది, మరియమ్మేమో టీ ఇస్తుంది. అదేమో కూలు, మధ్యలో మనం బలైపోతున్నాం కదా. మార్తమ్మ బాగుంటుంది, మరియమ్మ బాగుంటుంది, బలిపీఠం మీద కాలిపోతున్నది. ఇప్పుడు మమ్మల్ని చంపేది ఎవరు కాదు, మార్త మరియనే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒకరోజు మార్తను మరియను పిలిచి, అమ్మ నీకు దండం, అమ్మ నీ కూల్ డ్రింక్ వద్దు, నీ డికాషన్ వద్దు, నీ హాట్ వద్దు, నీ కూల్ వద్దు. ఒక వారం రోజులు పేషెంట్ అయిపోయాను నేను అనుకున్నాను, అయిపోయింది అనుకున్నాను, ఇంకా నా పని. అందుకే మానేశాను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం అనే పునాది విత్తనం వేసినందువలన 50-60 కిలోమీటర్ల నుంచి ఆరాధనకు వస్తారు ప్రజలు. అర్థమైందండి? ఎంతమంది పాస్టర్లు ఎన్ని చర్చిలు దాటొస్తారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఎవరు దొంగలించలేకపోయారు. కారణం ఏంటంటే వాక్యం మీద పునాది వేయబడిన ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, దానియేలు ప్రార్థన చేస్తుంటే ప్రపంచ భవిష్యత్తును దేవుడు బయలుపరిచాడు కదా. నువ్వు ప్రార్థన పరుడు అయితే నీ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు దేవుడు నీకే తెలియజేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ప్రార్థన పరులకు వారి భవిష్యత్తును దేవుడు బయలుపరిచి వారి చరిత్రను అద్భుతంగా మారుస్తాడు. నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, నీ జీవితం ఇలా ఉండబోతుంది అని దేవుడు చూపిస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరి వైపు చూడవలసిన అవసరం ఉండదు, ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు, ఎవరికి ప్రార్థన చేయమని అడగవలసిన అవసరం. నీ భవిష్యత్తును నీ ప్రార్థనలోనే దేవుడు నీకు బయలుపరచునుగాక, బయలుపరచునుగాక, బయలుపరచునుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ధూపవేది దగ్గరికి వచ్చి అంటున్నాడు, అక్కడ నీతో కలుసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు ఏం జరిగిందంటే, జకరియా ఎలిజబెత్లు ఉంటారే, లూకా సువార్తలో కనిపిస్తారు. ఇతడు యాజకుడు ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు. ధూపం వేస్తున్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. చదవండి లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుంచి త్వరగా చదివితే నేను ముగిస్తాను.
ఆ, 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 ఉమ్, 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 ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఆ. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ గమనించండి, ఇతడు ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవదూత వచ్చింది, జరిగే విషయాలు చెప్తుంది. ఎలిజబెత్, జకరియా బహుకాలం గడిచిన వృద్ధులైపోయి గొడ్రాలుగా ఉంది ఎలిజబెత్. ఇతడు ధూపం వేస్తున్నప్పుడు దేవదూత చెప్తుంది, ఇదిగో నీ భార్య ఒక కుమారుణ్ణి కంటుంది, అతనికి యోహానని పేరు పెడతాడు, అతడు ప్రవక్తగా ఎదుగుతాడు. ఈ విషయాలన్నీ చెప్పి నీకు మహా సంతోషం కలుగుతుంది, ఆనందం వెంట ఆనందం కలుగుతుంది, నీ జీవితం ఇలా ఉండబోతుంది, నీ సేవ ఇలా ఉండబోతుంది. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత జకరియా అంటాడు, నేను ముసలివాణ్ణి, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, ఇది ఎలా సాధ్యం? ఆమెన్, ఆమెన్. అప్పుడు దేవదూత ఏమంటుందంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను వచ్చాను. నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను, బాగా గమనించాలి, అది పాయింట్అవుట్ చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తుండగా నేను నీ దగ్గరకు వచ్చాను. దానియేలు ప్రార్థన చేయుచుండగా గాబ్రియేలు వచ్చింది. ఆమేన్, దేవునికి స్తోత్రం. యాకోబు ప్రార్థన చేయుచుండగా దేవుడు వచ్చాడు కలుసుకోవడానికి. నీవు కూడా ప్రార్థన చేస్తుండగా దేవుడు నిన్ను కలుసుకోవడానికి, నీ ప్రార్థన వినడానికి నీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు జకరియా దగ్గర నుంచి వచ్చాడు. ఈ విషయాలు నీకు తెలియజేయడానికి నేను పంపబడ్డాను. ఇదిగో, నీవు దేవుని మాటలు నమ్మలేదు కనుక నువ్వు ప్రార్థించావా? నీ ప్రార్థనకు ఫలితముగా నీ జీవితంలో ఈ కార్యం దేవుడు చేయాలని అనుకున్నాడా? దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని నువ్వు నమ్మలేదు కనుక నువ్వేమైపోతావు? మూగోడేవైపోతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడు ప్రార్థన పరులు గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన వినడానికి దేవుడు తప్పకుండా వస్తాడు. ఆమేన్. వింటాడు, వస్తాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడు? నీ భవిష్యత్తు గురించిన విషయాలు నీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు నువ్వు వాటిని ఏం చేయాలి? నమ్మాలి. నువ్వు నమ్మాలి. ఇది ఎలా సాధ్యం? దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసి యెహోషువ సూర్య చంద్రుని ఆపాడు. ఇది ఎలా సాధ్యం? ప్రార్థన చేసి మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇది ఎలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఇంకో మాటలు చెప్పాలంటే, ప్రార్థన పరులకు సమస్తము, కాస్త గట్టిగా, ప్రార్థన పరులకు సమస్తము
కాస్త హుషారుగా, ప్రార్థన పరులకు సమస్తము ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నేను ఆదిలాబాద్ జిల్లా, అంటే ఇప్పుడు నిర్మల్ జిల్లా అయింది. మా నిర్మల్ పట్టణం గోదావరి ఒడ్డున ఉంటుంది. గోదావరి ఒడ్డున ఉంటుంది. మేము తాగే నీళ్ళన్నీ కూడా గోదావరి నీళ్ళే. స్నానం చేసేటివన్నీ కూడా గోదావరి నీళ్ళే. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది? నువ్వు పక్కన ఉంటుంది. ఆ పట్టణంలో నేను సేవ చేస్తున్నాను. అక్కడ ఒక ఆచారం ఏంటంటే, ఎవరైనా గోదావరి దాటి ఆ పక్కన వస్తే, రాజకీయ నాయకుడా ఎవరైనా వస్తే చచ్చిపోనన్నా చచ్చిపోతారు, ఓడిపోనన్నా ఓడిపోతారు. ఒక సెంటిమెంట్ ఉంది. అందుకే ఏ రాజకీయ నాయకుడు ఆ గోదావరి దాటడు. ఒక చరిత్ర ఉంది. ఆ దినాల్లో నెహ్రూ వచ్చారట, దాటారట, పోయారట. ఉంది, ఒక చరిత్ర ఉంది మా దగ్గర. అందుకే మొన్న మన ముఖ్యమంత్రి గారు వచ్చినా దాటలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి అదొక సెంటిమెంట్, అలా సెంటిమెంట్ ఉంది. అలాంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. అదొక ఎడారి, నక్సలైట్ తిరిగే ప్రాంతం. ఆ దినాల్లో నేను సేవకు వెళ్ళిన ఆ ప్రాంతంలో నరబలి కూడా నడుస్తుంది. ఆ దినాల్లో ఒక్క ఊరికి 10-15 మంది మాంత్రికులు ఉంటారు ఒక్కొక్క ఊళ్ళో. ఇలాంటి యవనస్తులైన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని దిగంబరులుగా మంత్రిక విద్య ప్రయోగించి రోడ్డు పైన ఆ దారింబడి వాళ్ళు దిగంబరులుగా తింపుతారు. అంత పచ్చి మాంత్రికులు నివసించే ప్రాంతం. మందిరం, చర్చిలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి గ్రామము కూడా చేతబడి శక్తులతో కట్టబడి ఉంటుంది. అలాంటి ప్రాంతానికి 1993 సంవత్సరంలో నేను సేవకి వెళ్ళాను. దేవుడు చెప్తే వెళ్ళాను. బాంబేలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వాడిని నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నేను బ్యాచిలర్, నాకు వివాహం కూడా కాలేదు. వెళ్ళి సేవ ప్రారంభించాను. ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్న ఒక శక్తి మధ్యరాత్రి నా దగ్గరికి వచ్చి నా యొక్క ఛాతి మీద కూర్చొని నా గొంతు పిసికి, ఎందుకు వచ్చావురా ఈ ప్రాంతానికి అని నన్ను అడిగితే, ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి, దేవుని సంఘాన్ని కట్టడానికి నేను వచ్చాను. ఇదిగో సేవ చెయ్యి, అందరూ సేవకులు చేసినట్టు చెయ్యి. ఏమో ఉపదేశం అంటున్నావు, ఏదో మరి ఆత్మ సంబంధమైన కార్యాలు అంటున్నావు, నామకార్థంగా చెయ్యి. నిన్నేమనను. ఒకవేళ తేడా చేసి నీవు గట్టిగా సేవ చేసావా, జాగ్రత్త, నీకు ఇంకా శ్రమలు తప్ప నీకేముండవంటే నేనేమన్నానంటే చావడానికే వచ్చాను. సేవ అంటే చావు. ఆమెన్. యుద్ధ మైదానంలో కత్తి ఆడిస్తున్న వానికి ఏ పక్క నుంచి బల్లెం వచ్చి బాణం వచ్చి మీద పడుతుందో తెలియదు. వెళ్ళేటప్పుడే అన్ని రెడీ వచ్చాం. మాకు ముందు లేదు, అసలు మాకు లింకు డాక్యుమెంటే లేదు. ఆమెన్. కాబట్టి నో ప్రాబ్లం. అయితే నైతో పారన్నాను. అరే అలా మాట్లాడతావు ఏంట్రా అని అదంటది. దేవునికి స్తోత్రం. మొత్తానికి ప్రార్థన చేయడం, ప్రార్థనతో స్వార్థీకరణ చేసి 150 గ్రామాలు పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. కాలుకు చెప్పులు లేవు, సైకిల్ లేదు. 30-40 కిలోమీటర్లు వెళ్ళి స్వార్థీకరణ చేసి స్వార్థను ప్రకటించాను. దేవుడు ఆత్మలు ఇచ్చాడు, బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా జరగడానికి కారణం ఏం చెప్పమంటారా? ప్రార్థన. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మా ప్రార్థన మందిరాన్ని 20 సార్లు కూలగొట్టాను, 20 సార్లు కట్టాను. ఎందుకు తెలుసా? పబ్లిక్ని కూర్చుండబెట్టలేక. ప్రజలు ప్రవాహం వల్ల వస్తే 20 సార్లు కూలగొట్టాను, 20 సార్లు. అందుకే నేను ఎప్పుడు కట్టినా
ఇంతకు మించిన మందమైన గోడ తప్ప ఇంకా లావు గోడ కట్టను, లావు వాళ్ళు కట్టను. ఎందుకంటే ఇలా అంతే, అది పడిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇలా 20 సార్లు పెంచుకుంటూ వచ్చాను. ఇంకా చేసేది లేక ఒక 7 ఎకరాల స్థలం కొని ప్రార్థనతో ఇంచుమించు 10 కోట్లు పెట్టే మందిరం కడుతున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కట్టే మందిరము ఎన్ని ఇంచుమించుగా 18,000 నుంచి 20,000 మంది కూర్చుంటారు ఆ మందిరంలో. 18,000 నుంచి 20,000 మంది కూర్చుంటారు. ఇలా కూర్చుంటే 10,000 మంది కూర్చుంటారు. ఇలా కూర్చుంటే 20,000 మంది కూర్చుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎలా చేశాను తెలుసా? చెప్పండి. ప్రార్థనే ఆయుధం. ప్రార్థన సమస్త కార్యాలను చేయగలదు. ప్రార్థనకున్న శక్తి అని తెలుసా? ఒక అటం బాంబు భూమి మీద వేస్తే భూమి మీదనే పేలుతుంది. ప్రార్థన భూమి మీద, పరలోకంలో 2 స్థలాల్లో పేలుతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత అది. ఇది భూమి మీద పేలుతుంది, పరలోకంలో కూడా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఆటం బాంబు భూమి మీద వేస్తే భూమి మీదనే క్రియేట్ చేస్తుంది, కానీ ప్రార్థన భూమి మీద చేస్తే పరలోకమే దిగి వస్తుంది. హల్లెలూయా. అందుకే దయ్యాలు అంటున్నాయి, భూమి ఆకాశాలు తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రార్థన. నేనంటేను మీరందరూ మంచి ప్రార్థన పరులై ఇక్కడ మంచి మందిరం కట్టబడాలి. ఆమేన్, ఆమేన్. నేను ఆ ఎడారి లాంటి స్థలంలో 10 కోట్లు పెట్టి కడితే మీరు ఇక్కడ 20 కోట్లు పెట్టి కట్టాలి. మీకు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి కదా? ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? అడగదు. ఉన్నాయా లేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరుసటి మీటింగ్కి ఇక్కడ ఏముండాలి? ఒక అంతఃపురం ఉండాలి. ఉండాలా లేదా? పెద్ద టోపే పెట్టిపోతాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ గృహాలు ఎలా ఉన్నాయి? మందిరం ఎలా ఉంది? మనసుంటే అందుకే నేను అంటాను, ప్రార్థన పరులకు సమస్తము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన మహారాజు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించు, నీ కోసం పరలోకమే దిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎన్నడూ చూడని కార్యాలను నువ్వు కళ్ళారా చూస్తావు. పాస్టర్ గారు అందరినీ ఓపెనింగ్కి తీసుకురండి. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఈ కరువు కాలంలో ఇల్లు కట్టడమే కష్టం. ఒక చిన్న ఇల్లు కట్టడమే. చెప్పండి, ఎవరు ఇస్తారండి కానుక? పాస్టర్ గారికి మెంటలు పట్టిందని అంటారా అనరా? ఎవరంటారు? మా దగ్గర లేకుండా మా చర్చిలో ఎంప్లాయీస్ ఎంత తెలుసా? 10 మంది.
దాంట్లో 4 దొంగలు, అంటే 6 దశమానం ఇస్తారు, ఇంకా 4 ఇంకేముందండి? ఎలా సాధ్యం? యెహోవాకు సమస్తము ఆమేన్. సాధ్యం చేయగలిగిన యేసు వైపు చూడగలిగితే సమస్తము సాధ్యం. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఒక 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 తల్లికి, ఒక శిశుకి గర్భసంచి తీసేశాడండి డాక్టరు. దేవుడు గర్భసంచి ఇచ్చి కుమారుని ఇచ్చాడే. ఏం చెయ్యలేడు దేవుడు, ఇది చెయ్యలేడు అని ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. ఇది చెయ్యలేడు అని ఒకటి చెప్పండి. నువ్వు ప్రార్థించు. ఇప్పటి వరకు చేసావా లేదా నాకు తెలియదు. ఈ రాత్రి నుంచే నీ ప్రార్థన జీవితం ప్రారంభించబడాలి. ఇది ప్రారంభపు రాత్రి, ఇది ప్రారంభపు రాత్రి. ప్రార్థన జీవితానికి ప్రారంభపు రాత్రి ఇది. మూలరాయిగా, పునాది రాయిగా ఈ రాత్రి పడునుగాక. హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేస్తే దేవాలయము గుమ్మములు అదిరి కదిలిన రీతిగా నీ జీవితంలో దురాత్మలు కదిలి పారిపోయి, శాపము కదిలి పారిపోయి, దైవ కార్యాలు బలముగా జరుగునుగాక. హల్లెలూయా. తీర్మానం చేయి, రాత్రి తీర్మానం చేయి. ప్రభువా, నేను ఈ రాత్రి నుంచి ఇంకా నేను ప్రార్థన చేస్తాను. గంటల తరబడి ప్రార్థన చేస్తాను. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాను. రోషం కలిగి ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానం చేయి. ఏం జరగబోతుందో చూడు. నేను అంటాను 1 నెల, 2 నెల, 3 నెలలు తిరగక ముందే, 3 నెలలు, 100 దినములు లేక 90 దినములు దాటక ముందే, 60 దినములు దాటక ముందే, 50 దినములు దాటక ముందే నీ జీవితంలో కార్యం జరగడం నువ్వు కళ్ళారా చూచుదువుగాక, చూచుదువుగాక, చూచుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రార్థన మీద ఆధారపడకు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రార్థించు. లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుని